రీసెంట్ గా అమరావతిలో ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభమయ్యాయి. నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన రిఫరెన్స్ టెస్ట్ అంటే పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి అసలు ఏంటని చెప్పి స్వయంగా ఆయన వెళ్ళి పరిశీలించడం జరిగింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు దీని మీద? మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే ఆ రోజు చాలా మంది నవ్వారు. ఇవాళ అదే హైదరాబాద్కి ఐటీ పరిశ్రమలు ఇవాళ హైదరాబాద్ నగరంలో కానీ హైదరాబాద్ ప్రాంతం కానీ అత్యంత ఆదాయం హైదరాబాద్కి ఆ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు మనం అమరావతి అనేది స్టార్టింగ్లో ఉన్నాం. అంటే ఒక రంగ స్టార్టప్ సిటీ లాంటిది మంది. స్టార్టప్ సిటీలో అమరావతి క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేసి కొత్త టెక్నాలజీని ఇప్పుడున్న కంప్యూటర్కి ఎక్కువ రేట్ల వేగంతో కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అమరావతి అత్యుత్తమైన క్వాంటమ్ వ్యాలీగా ప్రపంచానికి ఒక మార్గదర్శకం నిర్దేశించడానికి చంద్రబాబు గారు మొన్న ఎస్ఆర్ఎంలో ఒక క్వాంటమ్ బెడ్ని పరిశీలించడం జరిగింది. అలాగే అదే రోజు మళ్ళీ టాటా టెక్నాలజీలో కూడా ఒక క్వాంటమ్ టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది. ఇది డెవలప్ అయిన తర్వాత అమరావతి అచ్చంగా క్వాంటమ్ వ్యాలీగా మారిపోయి అమరావతి సిటీకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కువ ఆదాయ వనరుగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అని అంటే మన అమరావతి, ప్రపంచంలో కూడా మూడోది. ఎక్కడా లేనిది మన అమరావతిలో పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? దీనివల్ల ఫ్యూచర్ అనేది అమరావతి సిటీకి అసలు ఎలా ఉంటుంది అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి కళ్ళలో ఏమైనా కనపడితే తెలియదు కానీ భవిష్యత్తుని ముందే ఊహించడంలో తిట్టండి. మరి ఆయన యొక్క బ్రెయిన్ మరి బ్రహ్మ ప్రత్యేకంగా తయారు చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రపంచంలో ఏ టెక్నాలజీ కావాలో ముందే ఊహించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో, దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు బహుశా ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరని నా ఉద్దేశం. రీసెంట్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపనలు చేశారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే వెళ్ళి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి ఈ క్వాంటమ్ వ్యాలీ యొక్క టెస్టింగ్ ట్రయల్ రన్ అనేది ఆయన స్వయంగా పరిశీలించి చెక్ చేయడం జరిగింది. అసలు ఎలా ఉంది ఏంటది ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? అసలు క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో పెట్టడం మీద మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఫ్యూచర్కి చాలా పునాది అని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా తొలి మెట్టు అని మేము భావిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా యువతరానికి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేది ఉండే. ఆ రోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే అందరూ ఆయన చూసి నవ్వారు. ఈరోజు అప్పట్లో సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ వెళ్ళాలంటే బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు, కానీ ఈరోజు అంత దూరం వెళ్లకుండా హైదరాబాద్లోనే. ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయ్యిందంటే సాఫ్ట్వేర్ కంపెనీ. కూకట్పల్లి లాంటి నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ల్యాండ్ వాల్యూ పెరిగింది అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఈరోజు ల్యాండ్ వాల్యూ కొండ ప్రాంతాలైనా సరే ల్యాండ్ వాల్యూ ఎందుకు అంత పెరిగింది? డెవలప్మెంట్ కంపెనీస్ వచ్చినాయి కాబట్టి అంత అభివృద్ధి చెందిందంటే తొలిమెట్టేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు చూసుకుంటే అమరావతికి ఒక అద్భుతమైన పునాది వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని చాలా ఆనందించాల్సిన విషయము. ఇది రేపు 2020 నుంచి 2050 మధ్యలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక ఏఐ టెక్నాలజీ వచ్చి ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందో, నెక్స్ట్ ఈ క్వాంటమ్ వాల్యూ టెక్నాలజీ వచ్చి ఒక మనిషి 10 మంది పని ఈరోజు ఒక మనిషి చేస్తుంటే రేపు 100 మంది చేసే పని ఒకళ్ళే చేసే విధంగా తయారయ్యే టెక్నాలజీకి పునాది వేశారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరి ఇంత ఫ్యూచర్ టెక్నాలజీ అనేది అప్గ్రేడెడ్ టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో రాబోతుందని ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా చెప్తున్నారు. మరి ఒకవేళ అదే జరిగితే ఫ్యూచర్లో అమరావతి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల మన ప్రజలకి, మన యువతకి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆ రోజు అమరావతిని ఒక సింగపూర్ సిటీగా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు 2014 టైంలో చెప్పారు. ఆ విజన్ రేపు 2050 లోపు కంప్లీట్ అవుతుంది మేము అనుకున్నాం. ఈ రోజు మీరు హైదరాబాద్ వెళ్ళినా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తే మీరు ఒక ఫారెన్ సిటీలో ఉన్నట్టు ఉంటుంది. నైట్ కానీ మార్నింగ్ కానీ వెళ్తే ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది అమరావతి హైదరాబాద్లో. రేపు ఫ్యూచర్లో 2050 లోపు అమరావతి కూడా ఒక సింగపూర్ లాంటి సిటీ అవుద్దని మేము భావిస్తున్నాం. రీసెంట్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపనలు కూడా జరిగాయి. నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యంగా రిఫరెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో పరిశీలన కోసం స్వయంగా ఆయన వెళ్ళి పరిశీలించారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిధిలో. మీరేమంటారు అసలు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టడం గురించి? క్వాంటమ్ వాల్యూ అనేది ఇక్కడ మన ప్రపంచంలోనే మూడవది, అలాగే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అమరావతిలో మరి
ప్రారంభించడం అనేది నిజంగా ఎంతో ఆనందకరం. ఇది ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఫ్యూచర్ గురించి ముందుగా ఆలోచించే వ్యక్తి అని చెప్పుకుంటాం ప్రతిసారి మనం చెప్తా ఉన్నాం. ఇందుకే మరి ప్రపంచంలో కూడా మరి దేశంలోనే మరి తెలివిగలలో మరి అడ్వాన్స్ టెక్నాలజీ, ఇప్పుడు ఆయన వయసు పెద్ద వయసు అయినా కానీ ఆయన మనసు ఏంటంటే 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఎంత స్పీడ్గా ఉంటుంది, ఎంత అడ్వాన్స్గా ఉంటుందో అతని మైండ్ అంత షార్ప్గా పనిచేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం గారు అనేటువంటి ఆయన మైండ్ అంతా షార్ప్గా పనిచేస్తుంది. అతను ట్రెండ్ సెట్ చేస్తారు అంటే కానీ ట్రెండ్ ఫాలో అవరు. ఏంటంటే ఆయన ఒక ట్రెండ్ సెట్ చేస్తే ఎవరైనా ఆయన ఫాలో అవ్వాల్సిందే. అది బాబు గారికి ఉన్న గొప్పతనం. అది మరి ఈ క్వాంటమ్ వాల్యూ దాని వల్ల ఉపయోగం ఏంటంటే స్పీడ్ టెక్నాలజీ. ఇదేంటంటే ఒక 100 మంది చేయగలిగిన పని సిస్టమ్ మీద కేవలం ఒక సెకండ్లో పని పూర్తి చేస్తుంది అన్నమాట. అడ్వాన్స్ టెక్నాలజీ, దాన్ని అడ్వాన్స్గా ఆలోచించే మరి బాబు గారు ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ముందుగా ఏంటంటే దీనివల్ల భద్రతా విషయంలో కానివ్వండి, సైబర్ క్రైమ్స్ విషయంలో కానివ్వండి, ఆరోగ్య రీత్యా కానివ్వండి, అలాగే ఏంటంటే ఈ క్వాంటమ్ వాల్యూ వల్ల ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్గా ఇప్పుడు ఆరోగ్యం కానీ, విద్యా విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ క్వాంటమ్ వాల్యూ ఎంతో ఉపయోగపడుతుంది. అదండి. మరి ఈ మొట్టమొదటిగా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది మన అమరావతికి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది రేపొద్దున్న క్వాంటమ్ వ్యాలీ అనేది, ఈ టెక్నాలజీ అనేది దేశ విదేశాలకు అందే స్థాయికి వచ్చిందని అంటే మన అమరావతి పేరు ఎలా? క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో పెట్టడం వల్ల దీనివల్ల ఏంటంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడం ఒకటి, స్పీడ్గా ఉంటుంది. భారతదేశమే స్పీడ్ మన అభివృద్ధి చెందుతున్న దేశం అని మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతుంది మన చిన్నప్పటి నుంచి చదువుకుంటానే ఉన్నాం. కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని రేపు ఈ క్వాంటమ్ వాల్యూ వల్ల మన భారతదేశానికే రేపు ఘన కీర్తి రాబోయే కాలంలో వస్తుంది. రీసెంట్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరిగింది. రీసెంట్ గా కూడా నిన్న కాక మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టెస్టింగ్ కోసం ఏదైతే టెస్టింగ్ ఉంటుందో SRM యూనివర్సిటీకి సంబంధించి టెస్టింగ్ కోసం ఆయన పరిశీలనకు వెళ్ళారు. అంతా చూశారు. అసలు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించి మీరు ఏం చెప్తారు? క్వాంటమ్ వ్యాలీ అంటే మీ అభిప్రాయం ఏంటి? క్వాంటమ్ వాల్యూ అంటే ఒక చదువుకున్న వాళ్ళు ఎవరినైనా చెప్తారు. ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఒక సమస్య మీద ఒక 10 మంది పనిచేస్తే ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ ఒక్కలే అదని కొన్ని సెకండ్లోనే క్లియర్ చేసే ప్రాబ్లం ఏదంటే సాల్వ్ చేసేస్తుంది. ఇప్పుడు 100 మంది 100 నిమిషాల్లో చేసేది ఇది 1 నిమిషంలోనే టోటల్ చేస్తుంది. ఇప్పుడున్న కంప్యూటర్లు ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కొక్కటి 1 by 1 క్లియర్ చేసుకుని వెళ్తుంది. అదే క్వాంటమ్ వాల్యూ దగ్గరకు వచ్చేస్తే అలా కాదు, 100 ప్రాబ్లమ్స్ ఎట్ ఎ టైం ఒకేసారి అయిపోతుంది. మరి అటువంటి సూపర్ స్పీడ్ టెక్నాలజీని మన అమరావతికి తీసుకురావడం మీద మీరేం చెప్తారు? ప్రభుత్వం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మొట్టమొదటిగా మన దేశంలోనే, అది కూడా మన రాష్ట్రమైన అమరావతిలో పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది అంటారు ఈ క్వాంటమ్ వ్యాలీ అని? చంద్రబాబు గారు ఎప్పుడు కూడా విజన్తో ఆలోచిస్తారు. ఎవరైనా ఈ రోజులు ఆలోచిస్తున్నారు కానీ ఆయన ఒక 10 రోజులకి ముందుగానే ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం ఎలాగ సన్నద్ధం అవ్వాలో అలాగే చూస్తారు. ఇంతకుముందు విజన్ 2020, ఇప్పుడు విజన్ 2047 దాన్ని బట్టే అడుగులు వేస్తున్నారు. యువతకి ఇంతకు ముందు అయితే ఏదైనా జాబ్స్ కావాలని, ఏదైనా IT సెక్టర్ అంటే బెంగళూరు కానీ, ఇటు చెన్నై కానీ, లేదంటే ఇది కూడా కాదు అనుకుంటే బయట దేశాలు అమెరికాలోకి వెళ్ళారు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఈ క్వాంటమ్ వాల్యూ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కనుక అమల్లోకి వచ్చేసి మనకి అందుబాటులోకి వస్తే బయట దేశాల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చేస్తారు. ఇప్పుడు నా అస్తిత్వాన్ని అడిగితే నేను మా తల్లిదండ్రులని చెప్పుకుంటాను. అదే కనుక ఇప్పుడు రేపటి తరంలో కనుక ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ అభివృద్ధి ఎలాగంటే అమరావతి అనే పేరు వస్తుంది. సో ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా టోటల్ ఇప్పుడు మోడీ గారు కూడా మేక్ ఇన్ ఇండియా ఇలాగ చెప్తున్నారు. అది కూడా దాని కళలు సహకారం చేసేటట్టు ఈ క్వాంటమ్ వాల్యూ ఏమైనా ఉపయోగపడతాయి. అంటే గతంలో 20s ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు విజన్ 2020 అనేవారు. ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వారు. ఈ రోజు ఉన్న టెక్నాలజీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఆయన 2047 విజన్ అంటారు. ఎలా ఉంటుంది అంటారు ఫ్యూచర్? మరి ఫ్యూచర్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మంది చదువుకొని పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్నారు. దానికి తగ్గట్టు ఇప్పటి వరకు ఉన్న పాలకులు ఇంతకుముందు అంతవరకు ఉద్యోగాలు కల్పించాలన్నా బయట ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు విజన్ 2047 ఆలోచిస్తున్నారు. ఉద్యోగులుగా ఇప్పుడున్న నిరుద్యోగులకి బయట రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు, మన రాష్ట్రంలోనే వాళ్ళ ఉన్న పరిసరాల్లోనే ఉద్యోగాలు కల్పించే విధంగా చేస్తున్నారు. రీసెంట్గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించారు. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన రిఫరెన్స్ టెస్టింగ్ కోసం అని చెప్పి SRM యూనివర్సిటీని సందర్శించి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన ఒకసారి పరిశీలించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే మీరేమంటారు? క్వాంటమ్ వ్యాలీ
హబ్బుగా అమరావతిలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. దీని ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవాళ మనం అభివృద్ధి చెందాలంటే మరి గతంలో మనం సాఫ్ట్వేర్ అనేవాళ్ళం, ఇవాళ అవన్నీ కూడా పోయి ఇవాళ చాలా అడ్వాన్స్ పొజిషన్లోకి వచ్చిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉండటం వల్ల మొదటి నుంచి కూడా ఆయన ఇండస్ట్రీస్ తీసుకురావటం కానీ హైదరాబాద్లో హైటెక్ సిటీ అని చెప్పండి. మరి ఇవాళ నిజంగా అమరావతికి వాళ్ళ ఇండియాలోనే ఇవాళ నంబర్ 1 పొజిషన్గా వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కన్నా కూడా చాలా సూపర్ జెట్ స్పీడ్లో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ SRM ఇండస్ట్రీస్ వచ్చినా మరి అమరావతిలో అన్ని ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు అమరావతి తీసుకొచ్చి అక్కడ దగ్గరగా ఒక 20 ఎకరాలు అక్కడ కేటాయిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మనం కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు మనం మద్దతు ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా దేశంలో ఎక్కడా లేని ఈ క్వాంటమ్ వ్యాలీని మొట్టమొదటిగా మన అమరావతిలోనే పెడుతున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో మన అమరావతికి పేరు కానీ ముఖ్యంగా అభివృద్ధి ప్రయోజనాలు అన్నీ కూడా వస్తాయంటారా? డెఫినెట్గా అమరావతి యొక్క డెవలప్మెంట్ అంటే మనం చూస్తున్న మొదటి నుంచి కూడా ఎంతో విజన్గా చేస్తున్నారు. మరి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మరి డైలీ ఒక 30,000 మంది 3 షిఫ్ట్లుగా పనిచేసి నిజంగా ఒక 10 సంవత్సరాల్లో చేయాల్సిన పని కేవలం 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన పనులు కొనసాగాయి. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా SRM యూనివర్సిటీని సందర్శించి ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన టెస్ట్ ట్రయల్స్ అన్ని స్వయంగా ఆయన పరిశీలించి అక్కడ ఉన్న నిపుణులతో మాట్లాడడం జరిగింది. అవునండి, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరే ఉంటారు దీని గురించి? ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న గతంలో కంప్యూటర్ టెక్నాలజీ అంటారు, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో AI అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. దానికి దీనికి ఎంత తేడా ఉందో దీనికి కూడా క్వాంటమ్ వాల్యూకు అంత అప్గ్రేడ్. అంటే ఫ్యూచర్ వచ్చేసరికి క్వాంటమ్ వాల్యూ AI నుంచి 100 రెట్లు ఏదైతే పని ఫాస్ట్గా చేస్తుందో, టెక్నాలజీ ఫాస్ట్ ఉంటుందో దాన్నే క్వాంటమ్ వాల్యూ అంటారు. ఆ క్వాంటమ్ వాల్యూ ఇప్పుడున్న అప్గ్రేడ్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి మన అమరావతిలో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నట్టు ఆ కృషి కూడా ఫలించిందని చెప్పాలి మన జరిగిన కార్యక్రమం చూస్తుంటే. మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని దీన్ని అమరావతిలో ప్రత్యేకంగా నిర్మించాలని చూస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఖచ్చితంగా దీని ఇంప్లిమేషన్ జరిగితే ఎలా ఉంటుంది అంటారు? అమరావతి పేరు ఎలా ఉంటుంది అంటారు? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే దీని క్వాంటమ్ వాల్యూ ఎక్కడైతే నీడ్ ఉంటుందో అది సెంటర్ ఆఫ్ అమరావతిలోనే అవ్వటం అనేది ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. గతంలో చూసుకుంటే మన ఇండియా మొత్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడున్నాయంటే చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు పెద్దగా, ఆ తర్వాత నోయిడా ఉండేది. ఇప్పుడు ఈ క్వాంటమ్ వాల్యూ అనేది దేశవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ మన అమరావతిలో ఉండటం అనేది మన గర్వకారణం. మన కొత్త రాజధానిలో అప్గ్రేడ్ ఏదైతే ఉందో క్వాంటమ్ వాల్యూ అది తీసుకురావటంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే దేశంలో ఎక్కడా లేనిది మొట్టమొదటిగా మన అమరావతిలో పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? దీనివల్ల యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? యువత భవిష్యత్తు బాగానే ఉంటుందండి, ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి రోజులు రాబోతున్నాయి. సో ఇండియా వ్యాప్తంగా ఇక్కడ అమరావతిలో ఉండటం అనేది జనాలు కూడా ఎక్కడైతే ఉందో గ్లోబల్ పరంగా అమరావతికి రాకపోకలు చాలా జరుగుతాయి. అమరావతిలో ఉన్న ప్రజల మీద డిపెండ్ అయ్యే రోజులు అతి త్వరలోనే చూస్తాం. ఇది ఒక క్వాంటమ్ వాల్యూ హబ్గా చూడబోతున్నాం. రీసెంట్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపన ప్రారంభం చేశారు. రీసెంట్ గా కూడా నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన టెస్ట్ రిఫరల్స్ ఏవైతే అంటే స్వయంగా ఆయన పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఆయన పర్యవేక్షించడం జరిగింది SRM యూనివర్సిటీ పరిధిలో. ఎలా అనిపిస్తుంది అమరావతిలో ఇటువంటి కొత్తగా టెక్నాలజీ కోసం అని చెప్పి క్వాంటమ్ వ్యాలీని నిర్మించడం? ఇప్పటి వరకు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా మరి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మరి గూగుల్ కానీ AI కానీ వాటి ద్వారా ఎంతోమంది ఉపాధి కల్పనకు వాళ్ళకి లభించింది. దానికన్నా స్పీడ్గా మరి క్వాంటమ్ వ్యాలీ ద్వారా మరి రాబోయే తరాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని క్వాంటమ్ వ్యాలీ అని ఉపయోగించేటటువంటి ఏకైక మరి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి. ఈ అమరావతిలో ఉన్నటువంటి మరి చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా మరి ఎంతో అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయడానికి
దాని ద్వారా నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి వారి ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందనేది మా యొక్క ఆకాంక్ష. ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా 2040 అంటే ఏంటో దాన్ని ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క కోరిక గతంలో సైబరాబాదు నిర్మించినటువంటి అనుభవంతో మరి ఈ అమరావతిలోని ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉపాధి కల్పించేటటువంటి దానికి మరి ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపు నుంచి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దీన్ని ఎలాగైనా స్థాపించి తీరుతాము, ఆ పేరు గుర్తింపు అనేది అమరావతి నుంచే బయటికి పంపిస్తామనే విధంగా ఆయన చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? ఇది కానీ సక్సెస్ అయితే అసలు అమరావతి పేరు కానీ ఆంధ్రప్రదేశ్ పేరు కానీ ఏ స్థాయిలో ఉంటుంది అంటారు? భారతదేశంలోనే ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా మరి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ప్రవేశపెట్టినటువంటి క్వాంటమ్ వ్యాలీ ద్వారా మరి భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దటానికి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏదే తీసుకున్నా కానీ సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన పూర్తి చేసేటటువంటిది కూడా జరుగుతుంది. దాని ద్వారా నిరుద్యోగ సమస్య కూడా తీరిద్ది అనేది మా యొక్క ఆకాంక్ష. మరి చంద్రబాబు గారి యొక్క దూరదృష్టికి ఆయన చేసేటటువంటి తపనని మరి ఏ విజన్తో ముందుకెళ్తున్నారో అది సక్సెస్ అయింది అనేది భావిస్తున్నాం. గతంలో ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన విజన్ 2020 అని అంటే చాలా మంది కూడా నవ్వారు. మరి ఈ రోజు దానికి నిదర్శనంగా ఒక హైదరాబాద్ కనబడుతుంది. మనకి హైదరాబాద్లో ఐటీ ఏరియా అనేది ఈ రోజు ఎంత డెవలప్ అయిందని కనబడుతుంది. మరి ఈ రోజు ఆయన 2047 అని చెప్పి అందులోనూ ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి నెక్స్ట్ లెవెల్ ఎలా కనబడద్దని అంటారు? ఈసారి అసలు చంద్రబాబు గారి విజన్ అనేది ఏ స్థాయి వరకు చేరుకుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఆయన ఏ ప్రాజెక్ట్ కానీ ఏదైనా తీసుకున్నా కానీ ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. దానిలో భాగంగా అమరావతిలోనే ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది తీసుకోవడం జరిగింది. మరి గత పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి మరి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మరి హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ అనేది జరుగుతుంది, దానికి ఏ విధమైనటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది, మరి నిరుద్యోగ సమస్య అనేది ఏ విధంగా తీరిందో మేమందరం కళ్ళారా చూస్తున్నటువంటి సందర్భం. రీసెంట్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపనలు జరిగాయి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే SRM యూనివర్సిటీకి సంబంధించి ఈ క్వాంటమ్ వ్యాలీ టెస్టింగ్ ట్రయల్స్ అని స్వయంగా ఆయన పరిశీలించి అక్కడ ఉన్న నిపుణులతో మాట్లాడడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? అసలు క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో పెట్టడం వల్ల దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరేమంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో పూర్తిగా యువతరం అంతా నిర్వీర్యం అయిపోయి కొత్త కంపెనీలు రాక, కొత్త ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళంతా మేము ఎందుకు చదువుకున్నావా అని బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన కూడా వాళ్ళు చూసి భరించలేక కొంతమంది డ్రగ్స్కి కూడా బానిస అయిపోయి, గంజాయికి బానిస అయిపోయి, మద్యానికి బానిస అయిపోయి మేము చదువుకున్నాం అనే మాట కూడా వాళ్ళు మర్చిపోయి చాలా రకాలుగా వాళ్ళు బాధలు పడిన సందర్భాలు మనం గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన చూసామండి. మరి ఆ యువతరం మొత్తం ఏ ఆశతో అయితే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించుకున్నారో వారందరి కలల్ని నెరవేర్చే విధంగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అనేక పెద్ద కంపెనీలను మన ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి తీసుకురావడం చాలా సంతోషించదగిన విషయం, చాలా హర్షించదగిన విషయం. అంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి అసలు మీరేమనుకుంటున్నారు? మీకు ఏమైనా అవగాహన ఉందా దీని మీద కొంచెం? అంటే మనం చూసుకుంటే మనం భారతదేశం ఒక బేసిక్గా తీసుకుంటే దాని తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే టెక్నాలజీ పరంగా భారతదేశంతో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఈ రోజున దాని ప్రతిఫలాన్ని తెలంగాణ వాసులు కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రాల వాసులు కానీ ఎంతమంది దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారో మన కళ్ళతో చూస్తున్నాం. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగం పైనే ఐటీ రంగం నుంచి వస్తుందని చెప్పడానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అమరావతికి క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడానికి కూడా ఇదే ఒక బలమైన పునాదండి. ఎందుకంటే ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక మనిషి చేసే పనిని ఒక 10 మంది చేసే పనిని ఒక మనిషి చేయడం, లేదు ఒక 100 మంది చేసే పనిని ఒక 10 మంది చేయడం, ఇలా లెక్కేసుకుంటే ప్రతి పనిని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మ్యాన్ పవర్ చాలా తక్కువగా తీసుకొని చేసే
ప్రయత్నమే ఈ క్వాంటమ్ వ్యాలీ ఉంటుందండి. మరి దీనివల్ల చదువుకున్న యువతరానికి అనేక ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, తద్వారా ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఇలాంటి క్వాంటమ్ వ్యాలీ మన ఆంధ్రప్రదేశ్కి, మన అమరావతి రావడం చాలా సంతోషం అండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అమరావతిలోనే ఉండాలి క్వాంటమ్ వ్యాలీ, దీంట్లో వివిధ కంపెనీలకు సంబంధించి భాగస్వాములు కావాలని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు కూడా సెలెక్ట్ చేసి పెట్టారు. దీనివల్ల యువత భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? అసలు వాళ్ళకి ఉపయోగం ఉందా క్వాంటమ్ వ్యాలీతో? అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం కొంతమంది ఏమేమి విమర్శిస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెట్టేస్తారు, మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా మనం కొట్టుకునే పరిస్థితి వస్తాయని చెప్పని చాలా విమర్శలు చేస్తాను. అది చాలా తప్పండి. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దాన్ని ఎక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి? విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. అదేవిధంగా ఈ రోజున క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి అమరావతిని పెడతారు. అంటే అభివృద్ధి ఫలాలని రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేయాలన్న ఒక సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ క్వాంటమ్ వ్యాలీ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా యువతరం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని మన అమరావతిని కానీ, మన చంద్రబాబు నాయుడు గారిని కానీ ఖచ్చితంగా వాళ్ళు పొగిడే పరిస్థితి ఉంటుందండి. అంటే గతంలో అప్పట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు విజన్ 2020 అనేవారు. ఆ రోజు ఆయన విజన్ 2020 అన్నట్టు చాలా మంది విమర్శించారు. మరి ఈ రోజు దానికి ఒక ప్రామాణికంగా నిలిచింది హైదరాబాద్. అందులోనూ ముఖ్యంగా సైబరాబాద్ అనేది హైటెక్ సిటీ ఈ ఏరియాలో. మరి ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఖచ్చితంగా ఒక లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అంటారు అమరావతి అయితే? అదే 2047 విజన్. అదే అండి, మనం చెప్పుకునే లెక్కనైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో విజన్ 2020 అనగానే చాలా మంది అవివేకులు నవ్వుకున్నారు. ఏంటి ఎప్పుడో విజన్ 2020 అంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు, అంత మసిపూసి మారేడుగా చేస్తాడు అని చెప్పాను. కానీ ఈ రోజున ఆ విజన్ 2020 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, అక్కడ అయితే ఎంత అభివృద్ధి చెందిందని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున 2047 ఒక విజన్తో ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం, తద్వారా మన బిడ్డల్ని ఏదైతే ఆశపడి చదువుకున్నావో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి విమర్శించే నోటికి హద్దుపద్దు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2047 అనేది ఖచ్చితంగా విజయవంతం అయ్యే విజన్గా నేను చెప్తున్నాను. ఫైనల్ గా క్వాంటమ్ వ్యాలీ అమరావతికి రావడం మీద మీరేం చెప్తారు? క్వాంటమ్ వ్యాలీ గురించి మీ అభిప్రాయం ఏంటో? అంటే ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా, అందులోనూ అమరావతి దగ్గరగా ఉండే ఒక విజయవాడ వాసిగా ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలోకి రావడం, తద్వారా మన బిడ్డలందరికీ మంచి బంగారు లాంటి భవిష్యత్తు ఉండడం మేమందరం కూడా చాలా సంతోషించదగిన విషయం, చాలా గర్వించదగిన విషయం. ఇప్పుడు రీసెంట్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది శంకుస్థాపన జరిగింది. రీసెంట్ గా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన రిఫరెన్స్ ని టెస్టింగ్ చేయడానికి వెళ్ళారు SRM యూనివర్సిటీ. అసలు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటే ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఎలా ఉంది, టెక్నాలజీ కానీ అది ఎలా తీసుకొచ్చారో అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో అమరావతిని నెంబర్ 1గా నిలబెట్టాలని, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయాలని, దేశం అంతా హైదరాబాద్ సిటీ వైపు ఎలా చూస్తున్నారో మన అమరావతి సిటీని కూడా అలాగే చూపించాలనే ఉద్దేశంతో క్వాంటమ్ దాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల చాలా మందికి ఉపయోగం ఉంది. టెక్నాలజీ పరంగా మనం దేశంలో ముందుకెళ్ళాలని, ఈ ఒకప్పుడు కంప్యూటర్ అని కానీ మైక్రోసాఫ్ట్ అనేది కూడా తెలియదు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతోనే, విజన్తోనే తీసుకొచ్చారు. యువతని ప్రోత్సహించడంలో కానీ, యువతకి ఇన్స్పిరేషన్లో కానీ, టెక్నాలజీ పరంగా మన దేశాన్ని ముందుకెళ్ళడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని మరవలేదు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన మన దేశ అభివృద్ధికి ఎంత పాటుపడుతున్నారో ఈ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి మన దేశంలోనే అగ్రగామిగా అమరావతి నిలబెట్టాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తి దశలో అందుబాటులోకి వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్న మాట వినబడుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా తీసుకున్నారు. అమరావతిని పునాదిగా చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు క్వాంటమ్ వ్యాలీతో? ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే తెలియదు. అదే మా బిల్ గేట్స్ ద్వారా వాళ్ళ ద్వారా సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎన్నో వేల మందికి, లక్షల మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించి అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే స్థితికి దేశాల్లో మన వాళ్ళు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి ఆయన తీసుకొస్తారనే నమ్మకంతో యువతకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కానీ, టెక్నాలజీ పరంగా అందరికీ అభివృద్ధిలో ఉంచుతారన్న నమ్మకంతో తీసుకురావడం జరిగింది. అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది మన భారతదేశం. అదే అమరావతిని దేశంలో గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడేటప్పుడు 2020 విజన్ అన్నారు. ఆ రోజు ఎవరు నమ్మలేదు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? 2020 విజన్ ఎలాగా నమ్మలేదు కానీ చూపించారు ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2047 విజన్ కూడా చూపిస్తారన్న నమ్మకం జనాల్లో, యువతలో చాలా బలంగా ఉంది. తప్పకుండా తీసుకెళ్తారు. మన దేశ అభివృద్ధిలో అమరావతిని చిరస్థాయిగా నిలుపుతారనే నమ్మకంతో అందరిలో ఉంది, ప్రజల్లో ఉంది, జనాల్లో ఉంది, యువతలో ఉంది, నేటి తరంలో యువతరంలో కూడా ఉంది.
తప్పకుండా తీసుకెళ్తారన్న నమ్మకం మాకుంది. ఫైనల్ గా క్వాంటమ్ వ్యాలీ అంటే మీరేం చెప్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఒకప్పుడు కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఎలాగో ఇప్పుడు ప్రజెంట్ ఎలా అభివృద్ధి చెందిందో ఇలాగే క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా ఫ్యూచర్లో అభివృద్ధి చెంది బాగా మన దేశాన్ని ముందుకెళ్ళి టెక్నాలజీ పరంగా కానీ దేని పరంగా కానీ వృద్ధిలోకి వస్తుందని ఆశిస్తున్నాం.